పాలిటిక్స్లో ఎథిక్స్ ఉండాలని భావించుతాను నేను. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ ఇతర పార్టీల వాళ్ళని తీసుకోవట్లేదా? తీసుకుంటారు. రాజీనామా చేయించి భారతీయ జనతా పార్టీలోకి రావాలంటే రాజీనామా చేయించి మళ్ళీ వాళ్ళలో ఓడిపోయిన వాళ్ళు ఉంటున్నారు, గెలిచి తీసుకుంటున్నారు. ఎక్కడ జరిగినా అదే జరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు ఒరిస్సాలో రాజ్యసభ సభ్యులు వచ్చి బీజేడీ నుంచి బీజేపీలోకి వస్తానన్నా రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల ద్వారా రమ్మంటున్నారు తప్పించి మరొక కాన్సెప్ట్ కాదు. అది ఎథికల్ ప్రాక్టీస్. అనెథికల్గా అవతల వాళ్ళకి కండవాలేసి తీసుకుంటే ఏం కరెక్ట్? ఎథిక్స్ ఎట్లా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి తన హయాంలో అట్లాంటి అనెథికల్ ప్రాక్టీసెస్కి పాల్పడాల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ ఒకే ఒక్క సీటు తేడాతో ఉంది. ఆ టైంలో డబ్బులు పెట్టి కొనొచ్చు లేదా మోసం చేయొచ్చు, అధికారులు మన చేతిలో ఉన్నారు కాబట్టి. హైదరాబాద్ లాంటి చోట్ల అట్లాంటి టైంలో ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చేసి వాళ్ళకి వీళ్ళకి ఓట్లు ఇచ్చేసి చాలా రకాల గేమ్స్ నడిచినాయి. బట్ అట్లాంటి దానికి ఏం బాధపడలేదు. వాళ్ళకి వచ్చినప్పుడు వదిలేసేయండి అన్నాడు. అప్పుడు మొత్తం 75లో 74 గెలుచుకుని 73 గెలుచుకుంది. కొండపల్లి ప్లస్ జేసీ తాడిపత్రి ఈ రెండింటికి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి మెజారిటీ ఉన్నప్పుడు వదిలేయండి అని చెప్పారు. అది ఎథిక్స్. అదే సందర్భంలో ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తానంటే వైసీపీ వాళ్ళు తెలుగుదేశంలో కండవాలు వేయించుకుని వెళ్ళారు. అదే సందర్భంలో తెలుగుదేశం వాళ్ళు అంటే ఆ టైంలో కాబట్టి అంటే ఎమ్మెల్యేల అనర్హత వేయబడుతుంది కాబట్టి వెళ్ళి పార్టీకి కూర్చునేవాళ్ళు కానీ కండవాలు వేయించుకోకుండా చేశారు. అదే అంతకుముందు 23 మందిని కండవాలు వేసుకోవడం ఏంటి ఏకంగా మంత్రివర్గంలో చేర్చుకున్నారు చంద్రబాబు. బట్ ఆ రోజున అది ఎథిక్స్గానే చూపించారు. అదే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి 4 వచ్చినా ఎవరికి కండవా వేయలేదు. అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించి రాజీనామా చేయించి తీసుకురాలేకపోవడం మాత్రం తప్పు, నో డౌట్. అలాగని పార్టీలో చేర్చుకోవాలి, టిక్కెట్లు మాత్రమే ఇచ్చాడు. అక్కడ ఎథిక్స్లో మాట తప్పడం కాదు, మాట తిప్పాడు. అది కూడా తప్పేనంట నేనైతే. కానీ ఈ తప్పుతో పోల్చుకుంటే అది తక్కువ. ఇప్పుడు నిన్న విశాఖపట్నంలో ఒక పాఠం జగన్కి ఏంటంటే అంతా మన మాట వింటారు అనుకోవడం పొరపాటు. విశాఖపట్నంలో జరిగింది ఏంటి? వైసీపీ కార్పొరేటర్లే దాటేశారు. ఇందులో జగన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే వంశీకృష్ణ యాదవ్ని లైట్ తీసుకున్నాడు. అతని ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఇవ్వాల, బట్ జనసేనతో గెలిచేసాడు అతను. అదే జనసేన వైసీపీలో ఉండుంటే అతని వల్లనే అవతలకి వెళ్ళినాయి. అక్కడ కొంతమంది కార్పొరేటర్లు అవతలకి వెళ్ళారు. రెండోది, అంతకుముందు స్ట్రాంగ్గా 5 ఏళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొచ్చినటువంటి విజయసాయిరెడ్డిని పక్కన పెట్టి వైవి సుబ్బారెడ్డి ఆయన మీటింగులు పెట్టినా ఆయన వల్ల కాలేదు. ఇప్పటికిప్పుడు మార్చేసేసుకుంటే అయిన పని కాదు. ఇక్కడ కుటుంబ సభ్యులు మనవాళ్లే అనేసే పాయింట్లో పెట్టుకుంటే వర్కౌట్ కాదు. సిస్టమ్ అన్నటువంటిది మేనేజ్మెంటు. ఇప్పుడు చంద్రబాబు ఏం చేశారు? లోకేషో లేకపోతే ఇంకొకళ్ళు వెళ్ళి కూర్చోలా, నమ్మి మనిషిని అప్పచెప్పారు. ఆ మనిషి పవర్ని అక్కడ గ్రహించారు. జగన్మోహన్ రెడ్డి గారు మన అంటూ ఓ 3-4 అనే కారణం కాకుండా బలమైన శక్తుల్ని గుర్తించి వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ చేతన రాజకీయం చేయించడం అన్నది నేర్చుకోవాలా. అది లేకపోతే సమస్య అట్లాగే ఉండిపోతుంది. కుటుంబం కింద లేకపోతే మన అనేటటువంటి ఒక కోటరీ కిందనే ఉండిపోతుంది. ఆ కోటరీనే క్రిందసారి దెబ్బతీసింది అన్నది గుర్తుపెట్టుకోవాల్సి.